అలుపెరుగని పోరాట యోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు అభిమానంగా పిలుచుకునే ఈ ప్రజా నాయకుని జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలతో నిండిన ఈ ప్రజానాయకుని జీవిత విశేషాలని, ఆనిముత్యాలను ఏరుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఎవరి కేసీఆర్? కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావశీల నాయకుడు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థంగా నడిపించి కొత్త రాష్ట్రాన్ని సాధించి దాని మొదటి ముఖ్యమంత్రిగా పాలన సాగించిన మహనీయుడు. అతని రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం, ఆయన రాజకీయ ప్రస్థానం, పాలనలో ఆయన సాధించిన విజయాలు, ప్రజల్లో తెచ్చిన రాజకీయ చైతన్యం తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని కొన్ని పేజీలను చదివే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ అని ప్రజలు అభిమానంగా పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్లోని మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా చింతమండక గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కల్వకుంట్ల రాఘవరావు, తల్లి కల్వకుంట్ల వెంకటమ్మ. విద్యాభ్యాసం: కేసీఆర్ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MAలో తెలుగు సాహిత్యం చదివారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించాయి. చిన్ననాటి నుంచే సమాజంపై అవగాహన కలిగి విద్యాభ్యాసం ముగిసిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. వ్యక్తిగత జీవితం: కేసీఆర్ వివాహం శోభారావుతో జరిగింది. వీరికి కుమారుడు KT రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నారు. కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ ప్రస్థానం: కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రారంభించారు. 1983లో ఎన్టీ రామారావు నాయకత్వంలో టీడీపీలో చేరి తక్కువ సమయంలోనే నాయకత్వాన్ని ప్రదర్శించారు. టీడీపీలో కీలక పాత్ర: 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో తెలుగుదేశం పార్టీ సభాపతిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్థిక మరియు రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని విశ్వసించి తెలంగాణ ఉద్యమానికి తెరదీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని భావించి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి TRS పార్టీని స్థాపించారు. అలుపెరుగని పోరాటం: TRS పార్టీ జై తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్లి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తీవ్రంగా పోరాడింది. ఉద్యమం ముఖ్య ఘట్టాలు: 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు వేదికగా పోరాటం చేశారు. 2009లో కేసీఆర్ ఉపవాస దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేసి జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. పదునైన వాగ్దాటితో, రాజకీయ వ్యూహంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా ముందుకెళ్లారు. కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా భారత పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సకల జనుల సమ్మె పేరుతో జన చైతన్యానికి ఊపిరిపోశారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి పోలీసులు అరెస్టు చేసిన జైల్లో కూడా నిరాహార దీక్షను కొనసాగించారు. చివరకు 11 రోజులు కఠిన నిరాహార దీక్షతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు కానుకగా అందించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి: 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. 2018లో మరొకసారి ప్రజల విశ్వాసాన్ని పొందుతూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పరిపాలనలో తనదైన మార్క్: కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు తీసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలోని నీటి సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. రైతు బంధు మరియు రైతు బీమా రైతులకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలు. మిషన్ భగీరథ తెలంగాణ గ్రామాలకు నాణ్యమైన త్రాగునీరు అందించే పథకం. మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించేందుకు చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ పాలనా విభజన మరియు జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి పాలనను సమర్థంగా మార్చడం. హైదరాబాద్ అభివృద్ధి మౌలిక సదుపాయాలను పెంచుతూ హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం. కేసీఆర్ రాజకీయ శైలి మరియు నాయకత్వం
ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన కేసీఆర్ తనదైన రాజకీయ శైలితో ప్రజల అభిమాన నాయకుడిగా మారారు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపించి కొత్త రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పాలనలో సుస్థిరతను తీసుకురావడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అయినప్పటికీ కేసీఆర్ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావాన్ని చూపిస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది ఒక ఉద్యమ నాయకుడి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన అరుదైన రాజకీయ ప్రయాణం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయన రాజకీయ జీవితానికి అత్యుత్తమ విజయంగా చెప్పుకోవచ్చు. చివరగా చెప్పాలంటే కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రపంచమంతా కేసీఆర్ను ఒక రోల్ మోడల్గా ఎంచుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమ నాయకుని స్ఫూర్తితో జీవితమనే ఉద్యమంలో తిరుగులేని పోరాటం చేసి తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుందాం.